ఓం నమో వెంకటేశాయ. నా పేరు ప్రసన్న. ఒక్కరోజు సెలవు వస్తేనే తిరుపతి వచ్చాను నేను. మరి సమ్మర్ హాలిడేస్ అంటే తిరుపతి రాకుండా ఎందుకుంటాను? తిరుపతి వచ్చిన వెంటనే మా అమ్మాయి బర్త్డే కాబట్టి మరి ముఖ్యంగా కొండపైకి వచ్చిన వెంటనే అంటే వెంటనే కాదు, తెల్లవారుజామున వచ్చేసాము. మార్నింగ్ వెళ్ళిపోతున్నాం అనమాట. మేము నలుగురం కూడా రెడీ అయిపోయి దర్శనానికి వచ్చేసాము. దర్శనం చాలా బాగా అయింది. ఎండ చెప్పు తీసుకొని కొడుతుంది అన్నమాట, మామూలుగా కూడా కొట్టట్లేదు. నేనైతే కాకిలాగా అయిపోయాను. అలా దర్శనం అయిపోయిన తర్వాత మేము బయట ఎక్కడా కూడా ఫుడ్ ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే 4 చోట్ల తిరిగి గ్యాస్ లేదు అని అనిపించుకునే కంటే డైరెక్ట్గా అన్నప్రసాదానికి వెళ్ళిపోతే వేంగమాంబ అమ్మ మనకి లోటు లేకుండా పెట్టిద్ది కాబట్టి అక్కడ వెళ్ళి మేము చక్కగా అన్నప్రసాదం స్వీకరించామన్నమాట. మేము నలుగురం కూడా కారులో వచ్చాము. కారులో వస్తేనే మేము కాకుల్లాగా అయిపోయాము. ఇక్కడ ఎండలో చూడండి, కొంతమంది చెప్పులు వేసుకోకుండా పరిగెడుతున్నారు. అయితే ఇది చూడ్డానికి ఇలా ఉన్నప్పటికీ ఒక్కసారి సన్ స్ట్రోక్ కనుక తగిలింది అని అంటే కొండపైన మనల్ని చూసుకోవడానికి ఎవరు ఉండరు. మనల్ని మనమే టేక్ కేర్ చేసుకోవాలి. కాబట్టి తిరుపతికి వచ్చేటప్పుడు తిరుమలకి వచ్చేటప్పుడు భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకొని రండి. ఎప్పుడూ కూడా వాటర్ క్యారీ చేయండి. ఇలా చెప్పులు వేసుకోకుండా బయట తిరగొద్దు. చెప్పులు ఒక చోట పెట్టి మనుషులు ఒక చోట ఉండి అలా తిరగొద్దు. పెద్దవాళ్ళు చిన్నపిల్లలు వస్తున్నప్పుడు వాటరు ఇలాంటివన్నీ జాగ్రత్తగా తీసుకోండి అనమాట. లేదు అసలు ఇట్లా అంటే ఇంత ఎండకైతే అసలు దర్శనానికే రావద్దు. ఒక నెక్స్ట్ మంత్ అయితే వచ్చినా బాగుంటుంది. ఇంత ఎండకైతే చూడండి ముసలి వాళ్ళు చాలా అల్లాడిపోతున్నారనమాట. ఇంతే ఈ వీడియో. మేమైతే మాడిపోయిన కాకుల్లాగా అయిపోయామన్నమాట. టాటా, మరి గోవిందా అని కామెంట్ చేయండి.